ప్రతి ప్రయాణం మొదలయ్యే ముందు, ప్రతి పని మొదలెట్టే ముందు, ప్రతి ప్రార్థనకు ముందు ఏ ఆటంకాలు రాకుండా ఉండటానికి మొదటిగా పూజించే దేవుడు ఓం శ్రీ వరసిద్ధి వినాయక. ఇతను విఘ్నాలను తొలగించే దేవుడు, అందుకే ఇతనిని విఘ్నాధిపతి అంటారు. ఇతని జననం గురించి మాట్లాడుకుంటే, ఒకరోజు పార్వతీదేవి స్నానం కోసం సిద్ధమవుతూ తన శరీరానికి పూసే పసుపు గంధం నుండి ఒక అందమైన బాలుడి రూపాన్ని చేసింది. జగజ్జనని లోకమాత తనకున్న శక్తితో ఆ బాలుని ప్రతిరూపానికి ప్రాణం పోస్తుంది. అలా అవతరించిన బాలుడితో, నీ పేరు గణేశుడు, నువ్వు నా కుమారుడివి, నా రక్షకుడివి అని చెబుతుంది. ఎంతో ప్రేమగా చూసుకుంటుంది. ఒకరోజు పార్వతీదేవి స్నానానికి వెళుతూ బాలుడిని తలుపు దగ్గర కాపలా పెడుతుంది. ఎవరిని లోపలికి రానివ్వకుండా చూసుకో అని చెబుతుంది. అప్పుడే శివుడు ఇంటికి తిరిగి వస్తాడు. ఎంతో ఆతృతగా పార్వతీదేవిని చూడటానికి వస్తాడు. అంత ఆతృతగా ఉండడానికి కారణం కూడా ఉంది. అతను పార్వతీదేవిని చూసి చాలా రోజులయ్యింది. ఎందుకంటే గజాసురుడు అనే అసురుడు తన అచంచలమైన భక్తితో, తపస్సుతో శివుడిని మెప్పించి వరం పొందుతాడు. శివుడు ఎప్పుడూ తనలోనే ఉండేటట్టు కోరుకుంటాడు. శివుడు ఆ అసురుని శరీరంలోకి వెళ్ళిపోతాడు. దీనితో విశ్వం మొత్తం గందరగోళం ఏర్పడుతుంది. విష్ణుమూర్తి, బ్రహ్మ, ఇతర దేవతలందరూ మారువేషంలో గజాసురుని దగ్గరకు వచ్చి ఆడి పాడి అలరించి గజాసురుడిని మెప్పిస్తారు. గజాసురుడు మెచ్చి మీకేం కావాలో కోరుకోండి అంటారు. దీంతో వాళ్ళందరూ మీ శరీరంలో ఉన్న శివుడిని బయటికి వదిలేయండి అంటారు. దానికి గజాసురుడు ఆశ్చర్యపోయి ఆడిన మాట తప్పలేక ఇంకేం చేయలేక శివుడిని బయటికి వదిలేస్తాడు. దానితో గజాసురుడు మరణిస్తాడు. కానీ మరణించే ముందు తన తప్పు తెలుసుకుని శివుడిని ప్రాధేయపడతాడు. స్వామి, నన్ను క్షమించు. లోకాన్నేలే మీరు నా ఒక్కడిలో ఉండాలనుకోవడం తప్పే, కానీ నేను మీతోనే మీ దగ్గరే ఉండేటట్లు చూడండి అని అడుగుతాడు. దీనితో శివుడు అలానే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. శివుడు అక్కడి నుంచి నేరుగా పార్వతీదేవిని చూడటానికి వస్తాడు. అక్కడ గణేశుడు శివుడిని అడ్డుకుంటాడు. శివుడు ఎంత చెప్పినా వినడు. దీనితో శివుడు కోపం వచ్చి శిరస్సును ఖండిస్తాడు. ఆ శిరస్సుని భస్మం చేస్తాడు. అప్పుడే పార్వతీదేవి బయటికి వస్తుంది. తలలేని తన కుమారుణ్ణి చూసి ఎంతో రోధిస్తుంది. కోపంతో ఆ ఆదిశక్తి లోకాన్ని అంతం చేస్తుంది అని అంటుంది. దీనితో శివుడు, బ్రహ్మ, విష్ణు, ఇతర దేవతలందరూ శాంతించమ్మ, ఇది లోక కళ్యాణం కోసం జరిగింది, నీ బిడ్డకు మళ్ళీ ప్రాణం పోస్తామని చెబుతారు. వెంటనే శివుడు తన గణాలను పంపించి ఉత్తర దిశ వైపు ఎవరైతే తలపెట్టి పడుకుంటారో వారి తలను ఖండించి తీసుకురమ్మంటాడు. ఎంత తిరిగినా వాళ్ళకి ఎవరూ దొరకరు. అప్పుడే అడవిలో ఏనుగు ఉత్తర వైపు తలపెట్టి పడుకుంటుంది. ఆ ఏనుగు గజాసురుని తరువాత జన్మ. ఉత్తర వైపు పడుకున్న జీవి అనే ఎందుకు అంటారంటే, వాళ్ళు లేవగానే చూసేది దక్షిణ దిశ వైపు. దక్షిణం యముని స్థానం. అందుకే మన పెద్దలు ఉత్తరం వైపు తలపెట్టి పడుకోకూడదని అంటారు. శాస్త్రవేత్తలు దీనికి ఒక శాస్త్రీయమైన కారణం కూడా చెప్పారు. ఉత్తర వైపు అయస్కాంత ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందుకే అటువైపు తలపెట్టి పడుకుంటే నిద్ర సరిగా పట్టదు, అందుకే ఇలా అంటారని కూడా చెప్పారు. ఆ ఏనుగు తలను తెచ్చి ఆ బాలుని శరీరానికి పెట్టి ప్రాణం పోస్తారు. దేవతలందరూ తనని దీవిస్తారు. తాను ఆది దేవునిగా, జ్ఞానాన్ని ప్రసాదించేవాడుగా, విజ్ఞానం తొలగించేవారుగా మొదటిగా పూజింపబడతారు అని చెబుతారు. అలానే గణపతిని ఏకదంత అని ఎందుకు అంటారో మీకు తెలుసా? ఒకరోజు వ్యాసుడు నాకు ఒక మహాకావ్యం రాయడానికి ఒక వ్యక్తి కావాలని శివుని దగ్గరికి వెళతాడు. దానికి శివుడు గణపతి దేవుని దగ్గరికి వెళ్ళమని చెబుతాడు. వ్యాసుడు గణపతి దగ్గరికి వెళతాడు. వ్యాసుడు గణపతి దేవుని దగ్గరికి వెళ్ళి రాయమని అడుగుతాడు. దానికి గణపతి ఒక షరతు పెడతాడు. మీరు ఎక్కడ ఆపకుండా చెప్పాలని అంటాడు. దానికి వ్యాసుడు కూడా ప్రతి షరతు పెడతాడు. మీరు కూడా ఆపకుండా రాయాలి అని అంటారు. ఇద్దరూ సమ్మతించి ఆ మహాభారత మహాకావ్యాన్ని రాయడం మొదలు పెడతాడు. అయితే కలం మధ్యలో విరిగిపోతుంది. గణేశుడు షరతును ఉల్లంఘించకుండా తన 2 దంతాల్లో ఒక దంతాన్ని విరిచి కావ్యం ఆపకుండా కావ్యాన్ని, తన ప్రతిజ్ఞను పూర్తి చేస్తాడు. తనకి ఒక దంతమే ఉంటుంది కనుక గణేశుణ్ణి ఏకదంతయ అని అంటారు. ఒకరోజు పరమశివుని 2 కుమారులైన కుమారస్వామి, వినాయకునికి పోటీ వస్తుంది. ఎవరైతే ముల్లోకాలని 3 సార్లు చుట్టి మొదటిగా వస్తారో వాళ్ళు ఈ రాజ్యాన్ని పరిపాలిస్తారు అని అంటారు. కుమారస్వామి వాహనం నెమలి.
అతను వెంటనే తన వాహనంతో వేగంగా వెళ్ళిపోతాడు. కానీ గణేశుని వాహనం ఎలుక, అది మెల్లగా కదులుతుంది. దీనితో గణేశునికి ఏం చేయాలో అర్థం కాదు. అప్పుడు తనకి ఒక ఆలోచన కలుగుతుంది. మనకి ఉన్న ప్రపంచం, మనకున్న దేవుళ్ళు మన తల్లిదండ్రులే. వాళ్ళ చుట్టూ తిరిగితే ముల్లోకాళ్ళు తిరిగినట్టే అని శివపార్వతుల చుట్టూ 3 సార్లు తిరిగి పోటీలో గెలుస్తాడు. దీనిని బట్టి ఎటువంటి సమస్యకైనా పరిష్కారం ఉంటుంది అని తెలుసుకోవచ్చు. చవితి రోజు వినాయకుడు ఉండ్రాళ్ళు, రకరకాల పిండి వంటలు బాగా తిని మెల్లగా నడుచుకుని వెళుతుంటాడు. అతని పొట్టను చూసి చంద్రుడు నవ్వుతాడు, అపహేళన చేస్తాడు. దీనితో గణేశునికి కోపం వచ్చి, చవితి రోజు నాడు నన్ను పూజించకముందు ఎవరు నిన్ను చూసినా వాళ్ళు నిందవేయబడతాడు, తప్పుడు ఆలోచనలు ఎదుర్కొంటారు అని శపిస్తాడు. అయితే ఈ శాపం యొక్క ప్రభావం కృష్ణునికి కూడా తప్పలేదు. ఒక చవితి రోజు శ్రీకృష్ణుడు ఆవు పాలు తీస్తుండగా ఆ పాలలో పడిన చంద్రుని ప్రతిబింబం చూస్తాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే రాజు సత్రాజిత్తుడి సోదరుడు ప్రసేనుడు ఒక సింహం చేత చంపబడతాడు. అతడు ధరించిన అద్భుతమైన శమంతకమని ఒక గుహలోనికి తీసుకువెళ్ళబడుతుంది. సత్రాజిత్తుడు తప్పుడు రూపాన్ని నమ్మి మణిపై అత్యాశతో ప్రసేనుడిని శ్రీకృష్ణుడే చంపాడని నిందిస్తాడు. ఆ నిందను తొలగించుకోవడానికి కృష్ణుడు తన అన్వేషణ ప్రారంభిస్తాడు. అతని ప్రయాణం ఆ గుహకు దారి తీస్తుంది. అక్కడ అతను ఎలుగుబంటి రాజు జాంబవంతునితో పోరాడవలసి వస్తుంది. 28 రోజులు కొనసాగిన ఈ పోరాటం తరువాత కృష్ణుని దివ్యత్వాన్ని గుర్తించిన జాంబవంతుడు తనకి క్షమాపణలు చెప్పి మణిని ఇచ్చి తన కుమార్తెను శ్రీకృష్ణునికి ప్రాయశ్చిత్తంగా వివాహం చేసుకునేందుకు అందిస్తాడు. శ్రీకృష్ణుడు జరిగిన కథంతా సత్రాజిత్తునికి చెప్పి నింద నుండి విముక్తి పొందుతాడు. ఇంతటి గొప్ప చరిత్ర, దివ్యమైన కథ ఉన్న ఈ గణేశునికి మనం జరిపే ఉత్సవాల వెనక కూడా అంతే గొప్ప చరిత్ర ఉంది. 1892వ సంవత్సరంలో బ్రిటిష్ వాళ్ళు బహిరంగ హిందూ సమావేశాలను నిషేధించారు. బలమైన కారణం లేకుండా ఒక చోట ఉండనిచ్చేవారు కాదు. అప్పుడు 1893లో స్వాతంత్ర సమర యోధుడు లోకమాన్య బాల గంగాధర్ తిలక్ భారతీయుల ఐక్యత కోసం ఈ గణేశుని ఉత్సవాలను తీసుకొచ్చారు. కుల, మత, వర్గ భేదాలు లేకుండా అందరూ కలిసి ఈ గణేశుని నవరాత్రులు ఉత్సాహంగా, సంతోషంగా చేసుకునేలా, అందరూ కలిసి ఐక్యమత్యంగా ఉండేలా, అందరినీ ఒకటిగా చేసేలా ఈ ఉత్సవాలు ప్రారంభించారు. అప్పటి నుండి ప్రతి సంవత్సరం ఈ వినాయక చవితి రోజు వినాయకుడిని ప్రతిష్ఠించి ఉత్సవాలు జరుపుకుంటున్నారు. అయితే ఒకప్పుడు ఊరు మొత్తానికి ఒకే వినాయకుని మండపం ఉండేది. ఇప్పుడు ఒక వీధిలోనే 2-3 మండపాలు పెట్టేస్తున్నారు. దేవుణ్ణి ఒక ఎంటర్టైన్మెంట్ లాగా చూస్తున్నారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్తో తయారైన బొమ్మలు ఉపయోగించి నీటిని, పర్యావరణాన్ని కాలుష్యమయ్యేలా చేస్తున్నారు. ఉత్సవాల పేరుతో పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నారు. ఇప్పటికైనా ఆ ఉత్సవాల యొక్క ఆంతర్యాన్ని తెలుసుకొని గణేష్ ఉత్సవాలకి పూర్వవైభవం తీసుకొస్తారని కోరుకుంటున్నాం. జై వరసిద్ధి వినాయక, జై శ్రీరామ్, జై హింద్.